చంద్రబాబు నిప్పు కాదు ఈ రాష్ట్రానికి పట్టిన తుప్పు అని పక్కా ఆధారాలతోనే చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రభుత్వ విప్ చిల్ల జగ్గారెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేటలో ఆయన మాట్లాడారు. అధికారం చేతిలో ఉందని ప్రభుత్వ డబ్బు 371 కోట్ల రూపాయలు అవినీతి చేసి నేనేం చెయ్యలేదు, నేను చాలా అమాయకుడిని అంటూ చంద్రబాబు తన నవరస నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఆయనకు తోడు దొంగలు అయిన కంపెనీ సభ్యులు అందరూ గ్రామాలలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి అన్నారు. నీకు నిజంగా ఏదైతే మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పినట్లు ఒక 118 కోట్ల రూపాయలు అదనంగా వచ్చిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో నువ్వు చెప్పినప్పుడు, అది ఎన్నికల అఫిడవిట్ లో నువ్వు చూపించినప్పుడు, ఇవాళ ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా మీరు అనర్హులు, మీరు అన్న నిజాయితీ ఉంటే ముందు దాన్ని నిరూపించిన లోపే మీరు శాసనసభ సభ్యత్వానికి కూడా మీరు రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, ప్రజల కోసం నేను ప్రశ్నిస్తానని అడుగుతున్న మీరు ఇవాళ సుమారు 600 కోట్ల రూపాయలు, ఇది కేవలం 0.1% మాత్రమే. మరి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పు, ఈ రాష్ట్రంలో పేదల యొక్క కష్టం, ఈ రాష్ట్రంలో పేదలకు 10 రూపాయలు కట్టినటువంటి డబ్బు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు యువత పేరు చెప్పి దోపిడీ చేసేస్తుంటే మీరు ప్రశ్నిస్తారా లేదా వారికి ఒత్తాసు పలుకుతారా? మరి మీరే నిరూపించుకోవాలి. మీ విద్యగా వదిలిపెడుతున్నాం కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో మరి చేయూత కానీ, లేదా కాపునేస్తం కానీ, రైతు భరోసా కానీ, లేదా ఉన్నటువంటి వాహన మిత్ర కార్యక్రమం కానీ